హలో ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్ లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఫ్లాప్ అవుతా ఉంటాయి. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ చేయొద్దు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే లీడ్స్ సరిగ్గా రావు, డిజిటల్ మార్కెటింగ్ లీడ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు అనే టాపిక్స్ అనేవి మీరు కొన్ని దగ్గర వింటా ఉంటారు. యాజ్ వెల్ as చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంది, డిజిటల్ మార్కెటింగ్ నా బిజినెస్ చాలా గ్రోత్ అయింది, డిజిటల్ మార్కెటింగ్ వల్ల నా బిజినెస్ డబుల్ అయింది అంటారు. యాజ్ వెల్ as కొన్ని కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మొత్తం మనీ వేస్ట్ అని అంటూ ఉంటారు. ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు వస్తుందంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆడియన్స్ ని డిఫైన్ చేసుకోలేకపోవడం. అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ దేనికి చేస్తాం, ఒక ప్రోడక్ట్ గానీ సర్వీస్ గానీ చేస్తాం. సో అసలు మన ప్రోడక్ట్ ఏంటి, మన ప్రోడక్ట్ కస్టమర్స్ ఎవరు, మన కస్టమర్ సెగ్మెంట్స్ ఏంటి, కస్టమర్ సెగ్మెంటేషన్ ఎలా చేస్తాం, మనం డెమోగ్రాఫిక్స్ అంటాం. డెమోగ్రాఫిక్స్ అంటే మీకు ఏజ్ బట్టి చేస్తాం, జెండర్ బట్టి చేస్తాం, లేదంటే లొకేషన్ బట్టి చేస్తాం. అలా వేరే పారామీటర్స్ మనం ఫాలో అవుతాం. అంటే మ్యారీడా కదా చూస్తాం, కిడ్స్ ఉన్నారా లేదా అని చూస్తాం, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటో చూస్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్యాటర్న్స్ ఏంటో చూస్తాం, వాళ్ళ జాబ్ ఏంటో చూస్తాం, ఇలా వాళ్ళు వాడే మొబైల్ డివైస్ ఏంటో చూస్తాం. ఈ పారామీటర్స్ అన్ని మీరు ప్రాపర్ గా వాడి చేయాలి. సో ఈ పారామీటర్స్ వాడాలి అంటే కనుక మీకు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా చాలా కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఫ్రెషర్స్ తో చేపిస్తాయి. ఫ్రెషర్స్ అంటే చాలా మంది ఏంటంటే జస్ట్ దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, యూట్యూబ్ లో అక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని జాయిన్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చేసే క్యాంపెయిన్స్ అని మీకు రాంగ్ గైడెన్స్ లో వెళ్ళిపోతా ఉంటాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్ ఎవరైనా సరే ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేస్తారు. లేదనుకోండి, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో మన స్టూడెంట్స్ ఉన్నా సరే అందరికి మేము గైడెన్స్ ఇస్తాం, ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆడియన్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలి, ఏ ఆడియన్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలి, ఏ ఇండస్ట్రీకి ఆడియన్స్ ఎలా టార్గెట్ చేసుకోవాలని గైడెన్స్ ఇస్తాం. మేమనే కాదు, ఎనీ ఇన్స్టిట్యూట్ హ్యావింగ్ మోర్ దెన్ 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఎవరైనా ట్రైన్ చేస్తే కనుక వాళ్ళ గైడెన్స్ అనేది ఉంటుంది. సో అదే లేదంటే కనుక ఇండస్ట్రీలో 3-4 years వర్క్ చేస్తే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. అంతేగాని మీరు టిపికల్ గా ఫ్రెషర్స్ తో మీరు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్ ని జనరిక్ గా డిఫైన్ చేసుకుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ ఏంటంటే ఫస్ట్ సక్సెస్ మీకు డిఫైనింగ్ ద రైట్ ఆడియన్స్ అనేది ఫస్ట్ సక్సెస్ ఫ్యాక్టర్ అవుతుంది మీకు. నెక్స్ట్ మన ఆడియన్స్ కి ఏం కావాలి, ఏం మార్కెటింగ్ చేయాలి, కొంచెం రీసెర్చ్ చేయాలి, కాంపిటేటర్స్ ఏం చేస్తారు, మార్కెట్ ఎలా ఉంది. ఈ రీసెర్చ్ చేయకుండా మీరు చేస్తే డెఫినెట్ గా మీ క్యాంపెయిన్స్ అనేది సక్సెస్ కావాలంటే మీరు ఏం చేయాలి, ట్రూ మార్కెట్ రీసెర్చ్ బాగా చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, మీ ఆడియన్స్ ఎవరో డిఫైన్ చేసుకోవాలి. అంటే మీ దగ్గర యూజర్ డేటా ఉంటుంది, డేటా చూసి మీరు చేస్తే కనుక సక్సెస్ అవుతారు. సో మనకి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అందరం ఏం చేస్తామంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే పెయిడ్ యాడ్స్ మీదే ఫోకస్ చేస్తా ఉంటాం. అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ మీద లేదంటే మెటా యాడ్స్ మీద ఫోకస్ చేస్తా ఉంటాం. ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, లీడ్స్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ SEO నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మీరు కొంతకాలం అయిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్క బ్రాండ్ గూగుల్ యాడ్స్ కానీ మెటా యాడ్స్ కానీ విపరీతంగా రన్ చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీస్, మీరు హెల్త్ కేర్ గానీ, IT గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఈ-కామర్స్ గానీ, ఈ ఇండస్ట్రీస్ మొత్తం చాలా హెవీ కాంపిటీషన్ వచ్చేసింది ఈ రోజు యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే. సో మీరు ఏం చేయాలంటే అంత హెవీ కాంపిటీషన్ యాడ్ క్యాంపెయిన్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మీ యాడ్ బడ్జెట్, డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్ ఉంది దానిలో 20-30% మీరు SEO ఇన్వెస్ట్ చేస్తే కనుక అందరు ఫోకస్ మొత్తం ఈ రోజు ప్రతి ఒక్క బిజినెస్ ఫోకస్ ఎలా ఉందంటే నాకు ఈ రోజు ఏం వచ్చింది, ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే ఏం తీసుకెళ్ళాలనేది లెక్కలో ఉన్నారు. కానీ మీరు కొంచెం SEO మీద బాగా ఫోకస్ చేయండి, ఫోకస్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. సో SEO లో ఏముంటే మనకి ఆన్ పేజ్ SEO ఉంటుంది, ఆఫ్ పేజ్ SEO ఉంటుంది, టెక్నికల్ SEO ఉంటుంది, లోకల్ SEO ఉంటుంది. సో అట్లీస్ట్ ఫస్ట్ లోకల్ SEO మీద బాగా ఫోకస్ చేయండి. మీరు లోకల్ SEO టాప్ లో వచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ మన ఎంబ్రిక్స్ అకాడమీ ఉంది, మనం లోకల్ SEO మీద బాగా ఫోకస్ చేసాం చూడండి, మన లోకల్ SEO టాప్ లో వస్తుంది ఓవరాల్ హైదరాబాద్ లో. సిమిలర్ గా మీరు కూడా డిఫరెంట్ గా ఏం చేయాలి మార్కెట్ లో అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది, మన సెగ్మెంట్ లో కూడా చాలా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో మనం పేడ్ యాడ్స్ రన్ చేయాలి, ఎందుకంటే పేడ్ యాడ్స్ బికమింగ్ టూ కాస్ట్లీ. అంటే మనం ఎఫర్ట్ చేయలేం, మనకున్న చిన్న సెగ్మెంట్ లో, చిన్న బిజినెస్ లో వీ కెనాట్ రన్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఏం చేయాలంటే డిఫరెంట్ గా ఆలోచించి SEO మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ అంటే కంటెంట్ మార్కెటింగ్. కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తే SEO బాగా చేస్తాయి, యాడ్ క్యాంపెయిన్స్ సిమిలర్ లైట్ గా రన్ చేస్తా ఉండే, బట్ కంటెంట్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి. కంటెంట్ మార్కెటింగ్ అంటే మీకు బ్లాగ్స్ గానీ, నెక్స్ట్ యూట్యూబ్ గానీ ఇలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేసి యూజర్స్ కి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీరు డిఫైన్ చేసుకుంటా చెప్తా ఉంటేనే యూజర్స్ మీకు కంటిన్యూస్ గా వస్తూ ఉంటారు. అంటే మనకి ప్రతి యాక్టివిటీ వీ షుడ్ నాట్ డూ ఫర్ ఓన్లీ లీడ్ జనరేషన్. అంటే మన బ్రాండ్ మార్కెట్ లోకి వెళ్తాక చూస్తుంది నెంబర్ 1. అండ్ మన ఆడియన్స్ మనం ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్క బ్రాండ్, సో మేము ఒక 25+ క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాం, ప్రతి ఒక్క బ్రాండ్ దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద ఎడ్యుకేటింగ్ క్లయింట్. నెక్స్ట్ నెగ్లెక్టింగ్ సోషల్ మీడియా. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ బేసిక్ SEO చేయడం, SEO బాగా చేస్తారు, గూగుల్ యాడ్స్ రన్ చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అసలు జీరో వదిలేస్తారు. సోషల్ మీడియాలో ఈ రోజున ఇన్స్టాగ్రామ్ గానీ, నెక్స్ట్ యూట్యూబ్ గానీ చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ అయ్యాయి. చాలా రీచ్ అనేది, బ్రాండ్ రీచ్ అనేది చాలా వైడ్ రీచ్ అవుతుంది. మీరు డోంట్ ఇగ్నోర్ దీస్ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్లాట్ఫామ్స్ మీద చాలా బాగా ఫోకస్ చేయాలి. మీరు ఎంత ఫోకస్ చేస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. అంటే దానికి కూడా ఒక కంటెంట్ స్ట్రాటజీ పెట్టుకోండి, కంటెంట్ ప్లానింగ్ పెట్టుకోండి, ఎలా చేయాలి ఏంటి ప్లాన్ ప్రకారం వెళ్తే మీరు డెఫినెట్ గా ఈజీగా మీరు చేయగలరు. సోషల్ మీడియా క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ చేయండి. అంటే ఒక ప్రాపర్ డిజిటల్ మార్కెటర్ లేదంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తీసుకున్న డిజిటల్ మార్కెటర్ ఎవరైనా సరే ఇవన్నీ ఫాలో అవుతారు మోస్ట్లీ. నెక్స్ట్ పేడ్ యాడ్స్. అందరూ పేడ్ యాడ్స్ రన్ చేస్తాం, కానీ పేడ్ యాడ్స్ మనం కరెక్ట్ గా రన్ చేస్తున్నాం లేదా, దానిలో నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేస్తున్నావా లేదా, డెమోగ్రఫీస్ కరెక్ట్ గా డిఫైన్ చేసుకున్నావా లేదా. నెక్స్ట్ యాడ్స్ లో మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అన్ని
రన్ చేస్తామా లేదా, ఇవన్నీ ప్రాపర్ గా చూసుకోండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్. అంటే మన ఇండస్ట్రీ ఎలా ఉంది, మన ఇండస్ట్రీలో లీడ్ కాస్ట్ ఎలా ఉంది, ఆ కాస్ట్ దగ్గరికి మనం రీచ్ అవుతున్నాం లేదా అని తెలుసుకోవాలి. అంటే ఈ నాలెడ్జ్ అంతా మీకు ఏమవుతుందంటే మీరు కొంచెం ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు వర్క్ చేస్తే డెఫినెట్ గా నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ చేయగలరు. సో అంత మీ ఓన్ గా చేద్దామని ట్రై చేస్తే ఫ్లాప్ అవుతారు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు ఒక స్కేల్ దాకా మీరు చేయగలరు. నెక్స్ట్ స్కేల్ కి వెళ్ళాలంటే డెఫినెట్ గా యూ షుడ్ టేక్ ద ఎనీ ఎక్స్పర్ట్ హెల్ప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇగ్నోరింగ్ మొబైల్ డివైజెస్. సో ఈ రోజున చాలా వెబ్సైట్స్ ట్రాఫిక్ చూస్తే 70-80% ట్రాఫిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది మొబైల్ డివైజెస్. కానీ మీరు చేసే వెబ్సైట్స్ కానీ, మీరు చేసే సోషల్ మీడియా కానీ, యాడ్ క్రియేటివ్స్ కానీ అన్ని డెస్క్టాప్ ఓరియంటెడ్ మీదే ఉంటాయి. చూసుకోండి, ఈ రోజు మొబైల్ డివైజెస్ ని మీరు ప్రాపర్ గా మైండ్ లో పెట్టుకోవాలి. ల్యాండింగ్ పేజెస్ ఏం చేస్తారో, లేకపోతే యాడ్ క్రియేటివ్స్ ఏం చేస్తారో, మొబైల్ సైజ్ ఎలా వస్తుంది ఏంటి చూసుకుని ఈ రోజు మొబైల్ ఫస్ట్ ప్రయారిటీ గా తీసుకుని మీరు అన్ని చేయాలి. సో మేము కూడా మా బ్రాండ్ అంతా బిల్డ్ చేసింది 4-5 years బ్యాక్ మొత్తం చేసాం. ఈ రోజు 4-5 years కి మొత్తం మొబైల్ డివైస్ మారిపోయాయి కదా, కంటిన్యూస్ గా రీవ్యాంప్ చేసుకోవాలి. సో మన బ్రాండ్ మొత్తం రివ్యాంప్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క బ్రాండ్ ఎవ్రీ 2-3 years కి ఒకసారి మన డిజిటల్ అసెట్స్ మొత్తం రివ్యాంప్ చేసుకుంటా మార్కెట్ కి అప్డేట్ గా ఉంటేనే మనం సక్సెస్ కాగలం.